హెల్మెట్ విధిగా ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవచ్చని వికారాబాద్ జిల్లా పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి అన్నారు. హెల్మెట్ ధరించడంపై పరిగిలో వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు చాలా మంది హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మద్యం సేవించి ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, అతివేగం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు విధిగా పాటించాలని, లేని పక్షంలో పెనాల్టీలు విధించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటరామయ్య, ఎస్ఐ విఠల్ రెడ్డి, కుల్కచర్ల ఎస్ఐ గిరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గార్డెన్ చర్చ్ అన్ని పెట్టాలి. ఇది గార్డెన్ చర్చ్లో ఫైన్ వేస్తారు, లేకుంటే కేసులు పెడతారు, ఇబ్బంది జరుగుతుంది అనేది మీరు తెలియపరచాలి, అవగాహన కల్పించాలి. సరే, ఇవన్నీ ఎందుకు అని అంటే అందరూ హెల్మెట్స్ పెట్టుకుంటే కనీసం యాక్సిడెంట్ లో ఎక్కడో బాగా బ్లీడింగ్ అయిపోయి హెల్మెట్ పెట్టుకున్నా చనిపోతే చనిపోవచ్చు, కాదనట్లే. మేము ఒక 10 మందిలో 4 బ్రతికినా కూడా ఈ సార్థకత ఉంటుంది కదా. మీరు అవగాహన కల్పించడం కానీ, మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం కానీ. సో ఇవన్నీ అర్థం చేసుకొని మీరు తప్పకుండా 2 వీలర్ నడపాలంటే హెల్మెట్ పెట్టుకోండి. అయితే ఇవన్నీ తలనొస్తుంది, లేకపోతే ఉక్కపోస్తుంది, లేకపోతే ఇంకొకటి అవుతుంది అనేది అంతా మన అలవాటు లేక. ఏదైనా కొత్తది, ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ మర్చిపోయి బయట పోతామా? ఇంట్లో నుంచి బయటకు రాగానే సెల్ ఇంట్లో మర్చిపోయినా మళ్ళీ తీసుకొని పోతాం అది. సో హెల్మెట్ కూడా మీరు అట్లా అలవాటు అయితే, ఇది లేకపోతే మనకి ఏదైనా జరిగితే, ప్రమాదం జరిగితే, చనిపోతే మన వాళ్ళు ఎంత బాధపడుతుంటారు, మన కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బందులు పడుతుంటారు అనేది మీరు ఒక్కసారి ఆలోచిస్తే తప్పకుండా హెల్మెట్ ఇబ్బంది ఏం కాదు. ఇంట్లో నుంచి వెళ్ళండి అంటే అది ఒక బాడీలో పార్ట్. ఇప్పుడు మనం ప్యాంట్ వేసుకోకుండా, షర్ట్ వేసుకోకుండా ఇంట్లో నుంచి రాంగ్. సో ఇది కూడా అంతే. సెల్ ఫోన్ ఎట్లా తెచ్చుకుంటున్నాము, తాళపు చేలు ఎట్లా తెచ్చుకుంటున్నాము, బట్టలు ఎట్లా వేసుకుంటున్నాము, హెల్మెట్ కూడా అంతే. మన శరీరంలో ఒక భాగం అయిపోవాలి. అది పెట్టుకొని పోతుంటే మనకు రక్షణ ఉంటుంది. మనం ప్రమాదం జరగద్దు. జరిగినప్పుడు హెడ్ ఇంజరీ వల్ల చనిపోయేటువంటి మరణాలు తగ్గుతాయి అనేటువంటిది దీని ఉద్దేశం. ఆ సైంటిఫిక్ గా ఆలోచించి ఆ హెల్మెట్ తయారు చేయడం అంత ఈజీగా చేయలేదు. పెట్టుకోమని మేము చెప్పడం ఊరికేనే చెప్తలేము. చట్టపరంగా కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే దానికి మేము ఫైన్, ఎంవీ యాక్ట్ రూల్స్ ప్రకారం ఫైన్ వేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, వెహికల్స్ సీజ్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో భాగంగా అందరికీ కూడా చెప్పేదంటే హెల్మెట్స్ ధరించాలి. ఒకటి, పోయేటప్పుడు నడిపేటప్పుడు ఫోన్లో సెల్ ఫోన్స్ మాట్లాడద్దు. ఏం అర్జెన్సీ ఏముండదు, ఆపుకొని పక్కకు మాట్లాడండి. లేదంటే చేరిన తర్వాత మెసేజ్ కాల్ చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలి. ఏం అర్జెంట్ ఏముండదు. ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్, ఈ హెల్మెట్స్ లేకపోవడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వెహికల్స్ నడపడం వల్లనే యాక్సిడెంట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సరే మీరు ఎక్కడికైనా పోతున్నారు, ఒక ఫంక్షన్ అయింది, ఒక పెళ్లి అయింది, ఇంకోండి ఎక్కడైనా అక్కడే పడుకుని ఏర్పాటు చేసుకుంటే తెల్లారిపోండి. చాలా మంది తాగిన తర్వాత అది ఒక ఏమైతే వెళ్ళిపోతామంటారు, ఆ మధ్యలోనే యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఒకసారి ఊహించండి, ఇంటి దగ్గర భార్య పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, మన మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది, ఒకసారి మనం ఆలోచించాలి.